జై జగన్మాత బగళాముఖి. ఓం క్రీం బగళాముఖి వరదే సర్వసౌభాగ్యప్రదాయిని. సమస్త భక్తానాం సర్వాభీష్టం సాధయ సాధయ. క్రీం ఓం స్వాహా. ఇది 28 ఏళ్ళు వయసు కలిగిన ఒక అమ్మాయి జాతకం. మీరు దీన్ని చూసి అంటే జ్యోతిష్యం తెలిసిన వాళ్ళు వెంటనే కంప్యూటర్లో నొక్కి చూసి ఇలాంటి ఒక జాతకం ఉండదే అని చెప్పకండి. ఎందుకంటే ఇది ప్రశ్న జాతకం. ప్రశ్న జాతకం అంటే మీకు తెలుసా? అంటే ప్రశ్న పెట్టి ఫలితం చెప్పబడింది. ఒక వ్యక్తి పుట్టిన సమయంలో ఉండేటువంటి ఆ ప్లానెటరీ పొజిషన్ ఆ వ్యక్తి జాతకం అని చెబుతారు. దాన్ని చూసే మనం సాధారణంగా అందరూ ఫలితం చెబుతారు. కానీ కొన్ని సమయంలో ప్రత్యేకించి కొన్ని విషయాలకు సంబంధించి ప్రశ్న పెట్టి చూడాల్సి ఉంటుంది. జాతకం లేని వాళ్ళకి అలానే చేస్తూ ఉంటాం. కానీ భవిష్యత్తు పూర్తిగా మొత్తం తెలియదు. కొన్ని విషయాలే తెలుస్తాయి. ఆ విధంగా జాతకం లేనటువంటి ఒక వ్యక్తికి అంటే ఓ అమ్మాయికి ప్రశ్న పెట్టిన విషయాన్నే ఇప్పుడు చెప్పబోతున్నాను. ఆ రోజు ఈ అమ్మాయి లోపలికి వచ్చింది. ఆ అమ్మాయికి 28 ఏళ్ళు వయసు వచ్చింది. ఈ అమ్మాయి ఒక అబ్బాయి కలిసి లోపలికి వచ్చారు. అంటే నాతో మాట్లాడడానికి లోపలికి వచ్చారు. వాళ్ళ చేతిలో జాతకం లేదు. వాళ్ళు బయట చెప్పేశారు జాతకం లేదు, కానీ స్వామిని చూసి మాట్లాడాలని అన్నారు. అప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే, అంటే ఆఫీసులో జాతకం లేకపోతే స్వామి చూడనే చూడరు. 90% నేనంతే, జాతకం లేకపోతే చూడను. అప్పుడు వీళ్ళేం చెప్పారంటే, స్వామి తప్పనిసరి పరిస్థితుల్లో ప్రశ్న పెట్టి చెబుతారు. కాబట్టి మీరు లోపలికి వెళ్ళి స్వామితో మాట్లాడండి. స్వామి చూస్తే ఓకే, లేకపోతే మీరు బయటకు వచ్చేయాలని చెప్పి వాళ్ళని లోపలికి పంపారు. అదేవిధంగానే ఈ 28 ఏళ్ల వయసు అమ్మాయి ఒక 25 ఏళ్ల వయసు కలిగిన అబ్బాయి లోపలికి వచ్చారు. ఇదంతా చెప్పడానికి కారణం నేను వాళ్ళని అడిగాను. వాళ్ళు జాతకం లేదని అన్నారు. నేనన్నాను జాతకం ఉంటే మీ యొక్క జీవితం గురించి పూర్తిగా చెప్పవచ్చు. మరి జాతకం లేకపోతే ఎలా చెప్పాలి? పర్టిక్యులర్గా ఒక విషయం గురించి అయితే మనం దానికోసం ప్రశ్న పెట్టి చూడొచ్చు. మీరేం అడగాలనుకుంటున్నారో అని వాళ్ళని అడిగాను. అప్పుడు అదేవిధంగా ఎవరికి వాళ్ళిద్దరూ భార్యాభర్తలనే అనుకుంటున్నాను. కానీ నేనేమనుకున్నానంటే వీళ్ళిద్దరూ అక్క తమ్ముడు అనే అనుకున్నాను. అక్క తమ్ముడు అనే నేను అనుకున్నాను. చూస్తే అలాగే అనిపిస్తోంది. అమ్మాయి చాలా అందంగా ఉంది. ఆ అబ్బాయి కూడా చాలా అందంగా ఉన్నాడు. చూస్తే నాకు అలాగే అనిపించింది. వాళ్ళిద్దరూ అక్క తమ్ముడు అని అనుకున్నాను. అప్పుడు వాళ్ళిద్దరి చేతుల్లోనూ జాతకం లేదు. మీలో ఎవరికి చూడాలి అని అడిగినప్పుడు ఆ అమ్మాయి చెప్పింది, నాకే చూడాలి స్వామి. సరే ఏం చూడాలి? పెళ్లి గురించి విషయాలు చూడాలా అని అడిగితే, లేదు స్వామి, పెళ్ళయిపోయింది, ఇతడే నా భర్త అని చెప్పింది. అతనికి 25 ఏళ్ళన్నావు, నీకు 28 ఏళ్ళన్నావు, ఏమాత్రం జోడి అంటే ఒక సోదరుడిగా ఉండే అర్హత తప్ప భర్త అనేది చెప్పలేని పరిస్థితి. చిన్నవాడిలా ఉన్నాడు. లేదు నా భర్తే అని చెప్పింది. సరే ఏం చూడాలి? ఏ వృత్తి చెయ్యవచ్చు ఆ విషయం చూడాలి. ఓహో! అప్పుడు నేనన్నాను, ఈ జాతకం ప్రకారం మీకివన్నీ అర్థమవుతుందంటే అప్పుడు వాళ్ళు తెలుసు మా ఫ్యామిలీలో జ్యోతిషులున్నారు, మేము బ్రాహ్మణులమే అని అన్నారు. చూస్తే అలాంటి లక్షణాలే వాళ్ళకున్నాయి. వాళ్ళు మాటల్లో అదే విధంగా కనిపిస్తోంది. సొంత ఊరు పాలక్కాడ్ అని చెప్పారు. సరే అప్పుడు నేనేమన్నానంటే 10వ స్థానం అనేది వృత్తి స్థానం. ఆ 10వ స్థానంలో ఏ గ్రహం ఉందో 10వ స్థానం అధిపతి ఎక్కడున్నాడు, 10వ స్థానం మీద ఏ గ్రహం దృష్టి ఉంది, ఈ మూడింటిని క్యాల్కులేషన్ చేసి అందులో ఏ గ్రహానికి పవర్ ఎక్కువగా ఉందో ఆ గ్రహం ఏ ఏ వృత్తులను సూచిస్తోందో ప్లస్ ఆ రాశి ఏ వృత్తిని సూచిస్తోందో అదే మీకు వృత్తిగా చెప్పాలి. మీ యొక్క జాబ్ అంటే బిజినెస్ అనే విషయాన్ని చెప్పాలి. కానీ మీ వద్ద జాతకం లేదు కాబట్టి ప్రశ్న పెట్టి చూడొచ్చు. కానీ దానివల్ల ఏ స్థాయిలో క్లారిటీ వస్తుందో నేను చెప్పలేను. ఎందుకంటే ఇన్నేసి విషయాలు ఉన్నాయి కదా. ఇదే మీరు గాని ఇప్పుడు మేము వర్క్ ప్రారంభించబోతున్నాం స్వామి, బాగుంటుందా, దాని భవిష్యత్ ఏంటని అడిగితే ఈజీ. దానికోసం ప్రశ్న పెడితే చాలు. కానీ వాళ్ళు అన్ని విషయాల్లో బ్లైండ్గానే ఉన్నారు. ఏ వృత్తి చెయ్యవచ్చు అని అడుగుతున్నారు. సరే ఓకే, అప్పుడున్న స్థితిలో ప్రశ్న పెట్టాను.
ప్రశ్న పెట్టినప్పుడు ఆ ప్రశ్నలో వచ్చిన ప్లానిటరీ పొజిషన్ స్థితి ఇది. ఇక్కడ ఆరూఢం అని రాసుంది. ప్రశ్న అంటే ఆ 108 పెట్టి దానికొక మంత్రం ఉంది. ఇలా రుద్ది అందులో నుండి తీసిన ఆ గ్రహస్థితి, ఆ సమయంలో వచ్చినటువంటి ఆ లగ్నం, ఆ యొక్క జాతకంలోని లగ్నం అంటారు. ప్రశ్న పెట్టినప్పుడు వచ్చే ఆ లగ్నానికి ఆరూఢం అని పిలుస్తారు. అంటే ఇది గానీ జాతకంగా ఉంటే ఇది లగ్నం. ప్రశ్న పెట్టాం కాబట్టి దీనికి ఆరూఢం అని పేరు. అందులో వాళ్ళకి ఏమొచ్చిందంటే ఇక్కడ 2వ స్థానంలో వీనస్ శుక్రుడు, 1, 2, 3, 4, 5, 6 6వ స్థానంలో రాహు సొంత ఇంట్లో ఉన్నాడు. 7, 8, 9, 10వ స్థానంలో శని శుక్రుడి యొక్క ఇంట్లో ఉంది. అలాగే ఉచ్చంగా ఉంది. ఇది జాతకంలో కాదు, ప్రశ్నలో వచ్చింది మాత్రమే. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శని యొక్క ఇంట్లో శుక్రుడు, శుక్రుడి ఇంట్లో శని పరివర్తన చేసి ఉంటే అది వ్యభిచార యోగం. ఇది శుక్రుడి యొక్క ఇల్లు, తులారాశి. ఇక్కడ శని ఉంది. ఇది వచ్చి కుంభరాశి, కుంభంలో శుక్రుడున్నాడు. కాబట్టి ఇవి అక్కడికి ఇక్కడికి మారి ఉన్నాయి. దీనినే పరివర్తన యోగం అని అంటారు. అదే విధంగా ఉంది. ప్లస్ ఇదే 10వ స్థానం, ఇదే వృత్తి స్థానం. ఆ అమ్మాయి అడిగేది వృత్తి గురించే, ఏ వృత్తి చేయవచ్చు అని అడిగింది. ఆ యొక్క శని 1, 2, 3, 4, 5 5వ స్థానంలో, అంటే రాహు నుండి 5వ స్థానం అన్నప్పుడు లగ్నం నుండి 10వ స్థానం అవుతుంది. రాహు తానున్న స్థానం నుండి 1, 2, 3, 4, 5 రాహుకి 5లో దర్శనం ఉంది. కాబట్టి రాహు అక్కడి నుండి శని మీద దృష్టి ఉంది, అంటే తులారాశి అని చెప్పబడినది. లగ్నం యొక్క 10వ స్థానం వృత్తి స్థానం. తర్వాత విషయం, ఆ రాహు యొక్క దృష్టి ఎక్కడెక్కడ ఉందో అంటే 5, 7, 9, అంటే ఇక్కడ నుండి చూస్తే 1, 2, 3, 4, 5 5వ స్థానంలో అది వర్కౌట్ కాలేదు. ఎందుకంటే ఇక్కడ శని ఉంది. 6, 7, 8, 9 ఇక్కడ వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ శుక్రుడున్నాడు. కాబట్టి 10లో శని ఉన్నాడు. శుక్రుడి ఇంట్లో వీనస్ ఇక్కడ శని ఇంట్లో ఉన్నాడు. అంటే శుక్రుడు, ఆ రాహు ఇక్కడ శనిని వీనస్ చూస్తున్నాడు. నాకు కొంచెం తికమక అనిపించింది. తికమక అని చెప్పలేం, చెప్పొచ్చా అని ఒక విధమైన సంశయం ఉంది. అప్పుడు నేనేం చెప్పానంటే, ఈ యొక్క ప్రశ్నలో కనిపించింది మీతో ఓపెన్గా చెప్పొచ్చా అని అడిగాను. డెఫినెట్, ధారాళంగా చెప్పండి స్వామి అలా అని చెప్పారు. కాబట్టి జాతకం ప్రకారం నువ్వు వ్యభిచారం చేసి బతకాల్సిందే. నీ యొక్క వృత్తి వ్యభిచారమే. లైఫ్ లాంగ్ నువ్వు ఆ వృత్తి చేయాల్సిందే. నీ జాతకం అదే చెబుతోంది అని అన్నాను. అప్పుడు ఆ అమ్మాయి అబ్బాయి పరస్పరం చూసుకున్నారు, చీత్కరించుకున్నట్టు చూసుకున్నారు. ఆ తర్వాత ఆ అమ్మాయి నాతో, స్వామీ, నేనిప్పుడు ఆ పనే చేస్తున్నాను. ఇతను అప్పటి వరకు భర్తని చెప్పింది, ఇప్పుడు మరోలా చెప్పింది. ఇతను ఆ ఉద్దేశంతోనే నా వద్దకు వచ్చాడు. కాని నాకొక తోడు కావాలనుకుని నేనితన్ని నాతోనే ఉంచుకున్నాను. ఇప్పుడు నేను నెలకి 50,000 ఇతడికిస్తున్నాను. మేమొక గుడిలో, ఊరికే ఒక గుడిలో వెళ్ళి అక్కడ మాలలవి మార్చుకున్నామే తప్ప మేము భార్యాభర్తలం కాదు. కాని మేము భార్యాభర్తగానే అందరికీ చెప్పుకుంటున్నాము. ఆ విధంగానే మేం బ్రతుకుతున్నాం. సినిమాలో నటించాలని ఆశతో నేను ఊరు నుండి చెన్నైకి వచ్చాను. కానీ ఆశలేవి ఫలించలేదు. ఊర్లో ఎవరికీ చెప్పకుండా వచ్చేశాను. ఇంకడేమో నాకు ఏ ఛాన్సు దొరకలేదు. ఈ ఛాన్స్ మాత్రమే దొరికింది ఈ పని చేయడానికి. ఆ వృత్తి మంచిగానే సాగిపోతోంది. కాని మీరు నాకొక సహాయం చేయాలి అని అడిగింది. ఏం చెయ్యాలి అని అడిగాను. అప్పుడు ఆమె ఏం చెప్పిందంటే, పెద్ద పెద్ద కస్టమర్లు నా దగ్గరికి వస్తూ ఉంటారు. ఆ మాట నిజమే కావచ్చు. ఆమె ఆ స్థాయి అందంతోనే ఉంది. కాని ఒక్కసారి వచ్చిన వాళ్ళు మళ్లీ రావడం లేదు. పెద్ద సంఖ్యలో వస్తూనే ఉన్నారు. కాని ఆ పెద్ద పెద్ద పార్టీలు నేను వశ్యం చేసుకోవాలి. అప్పుడు నేనడిగాను, అలా ఎందుకు చేయాలి? పార్టీలు వస్తూనే ఉన్నారు, వెళ్తూనే ఉన్నారు. పర్మనెంట్గా వ్యభిచారంలో పర్మనెంట్గానే ఒక్కరే ఉండరు కదా, మరెందుకు ఈ వశ్యం చేయాలి? లేదు స్వామీ, నాకది తప్పక కావాలి అని ఆ అమ్మాయి అడిగింది. నేను కొద్దిసేపు ఆలోచించి,
అప్పుడు అంటే ఆ ప్లానెటరీ పొజిషన్ ప్రశ్నలో వచ్చినది, ఆ అమ్మాయి చెప్పింది 2 ఎంత కరెక్ట్‌గా మ్యాచ్ అయ్యాయో కొంచెం ఆలోచించాను. తర్వాత నేనా అమ్మాయినడిగాను. సరే ఓకే. నేను ఆ విధంగానే చేస్తాను. కానీ ఓ కండిషన్. నాకు నువ్వు కొంచెం హెల్ప్ చేయాలి. ఓహ్! తప్పకుండా చేస్తాను. ఏ హెల్ప్ కావాలి ఏదైనా అడగండి. అప్పుడు నేనేం అడిగానంటే, నువ్వు అనుకున్నదేది నాకవసరం లేదు. అది కాదు. నేను జ్యోతిష్యంలో ఒక రిసర్చ్ చేస్తున్నాను. చదువుకుంటూనే ఉన్నాను. కాబట్టి ఇప్పుడు ఈ కాలంలో కుటుంబ జీవితంలో చాలా చాలా ఎక్కువ మంది విడిపోతూ ఉన్నారు. దానికి చాలా ముఖ్యమైన కారణం దాంపత్య పొంతన. అంటే సెక్సువల్ లైఫ్‌లో పొంతన లేకుండా ఉండడమే. జ్యోతిష శాస్త్రంలో ఏం చెప్పబడిందంటే, 8వ స్థానంలో ఒక శుభగ్రహం ఉండాలి. అక్కడ బుధుడి దృష్టి ఉంటే, అతను ఈ యొక్క సెక్సువల్ యాక్టివిటీలో కిలాడిగా ఉంటాడు. సామర్థ్యం ఉన్నవాడిగా ఉంటాడు. ఆ విధంగా నేను చదివి ఉన్నాను. అది నిజమేనా అని ఒక క్లారిటీ కావాలి. కాబట్టి నువ్వు వశ్యం కావాలనుకున్నావు కదా! అది నేను చేస్తాను. నాకొక 90 రోజులు కావాలి. అది ఒక తాయెత్తు మాత్రమే. దాన్ని నువ్వు నడుముకు కట్టుకోవాలి. దానికి పూజ చేసి సిద్ధం చేయడానికి 90 రోజులు కావాలి. అంతలోపల నీ దగ్గరికి వచ్చిన కస్టమర్స్ అందులో నీకు చాలా ఇష్టమైన ఫిజికల్ ఇష్టం కాదు. ఆ యొక్క కామకేళిలో ఆహా! ఇతను కిలాడి. ఇతను నాకు భర్తగా ఉంటే ఎంతో బాగుండేది. ఆ విధంగా నువ్వు భావించిన ఒక కస్టమర్ ఎవరైనా నీ దగ్గర వచ్చి ఉంటే, ఎలాగైనా సరే అతని పుట్టిన తేదీ, సమయం తెలుసుకొని నాకు చెప్పాలి. ఇదొక్కటి నాకు చేయాల్సింది హెల్ప్. అప్పుడు ఆమె ఏం చెప్పిందంటే, "అలా అడిగితే ఎవరిస్తారు స్వామి? ఆ టైంలో పుట్టిన తేదీ, డేట్ ఆఫ్ బర్త్ టైం అడిగితే, అప్పుడే నువ్వు నీ సామర్థ్యం చూపించాలి. సాధారణంగా ఈ విధంగా వచ్చిన వాళ్ళు అడ్రస్ మాత్రమే ఇవ్వరు. నువ్వొకటి చెయ్యి. నేనొక ట్రిక్, ఒక ఐడియా చెప్తాను. ఆ పని చెయ్యి. వచ్చినప్పుడు నాకు చెయ్యి చూడడం వచ్చు" అని అతనితో చెప్పి, ఆ టైంలో ఆ వ్యక్తి చెయ్యి చూపుతాడు. ఊరికే అలా చూసి ఏదో ఒకటి చెప్పు. చెప్పేసి పుట్టిన తేదీ, సమయం అడుగు. ఈసారి వచ్చినప్పుడు నీ జాతకం కూడా చెబుతా అని చెప్పి, ఆ విధంగా చెప్పి వివరాలు తీసుకో అని అన్నాను. కాబట్టి ఈ ప్లానరీ పొజిషన్ అనేది అంటే కామ కళలో నిపుణుడు అనే కదా చెప్పాలి. నిపుణుడిగా ఉన్న వ్యక్తి ఎవరనేది నేను తెలుసుకోవాలి. అప్పుడు ఆ అమ్మాయి ఏం చెప్పిందంటే, "మీరు ఇప్పుడు ఒక ప్లానెటరీ పొజిషన్ చెప్పారు. అదేంటి స్వామి?" "అది ఇతనికి అలాగే ఈ కుర్రాడు పక్కనే ఉన్నాడు. ఇతనికి అదే విధంగా ఉంది. అది తెలిసి నేను ఇతన్ని నాతో ఉంచుకున్నాను" అని చెప్పింది. ఓహో! మరైతే నీకు జాతకం ఉందా? ఉంది. నాకు డేట్ ఆఫ్ బర్త్, టైం తెలుసన్నాడు. జాతకం తీసి చూస్తే 100% అలాగే ఉంది. అతను అందులో కిలాడి. కాబట్టి ఆ అమ్మాయి అతన్ని భర్తలాగా తనతోనే ఉంచేసుకుంది. ఎందుకంటే పోయిన చోట హోటల్ రూమ్ తీసుకున్నప్పుడు ఒక అమ్మాయి ఒంటరిగా వెళ్లి రూమ్ తీసుకుంటే వాళ్ళివ్వరు. సందేహపడతారు. అందుకే భార్యాభర్త అని పేరుతో కలిసి రూములు తీసుకుంటారు. పక్కనే ఉండే కస్టమర్లను రూమ్‌కి తీసుకొస్తారు. ఈ విధంగానే వాళ్ళ పని చేస్తున్నారు. ఇప్పుడు ఇది చెప్పడానికి కారణం ఏమిటంటే, తర్వాత నేను ఒక్కొక్కరితో విడివిడిగా మాట్లాడినప్పుడు చెప్పి, అబ్బాయిని బయటకు పంపి అమ్మాయితో మాట్లాడాను. తరువాత అమ్మాయిని బయటకు పంపి అబ్బాయితో మాట్లాడాను. అప్పుడు నేను అబ్బాయితో చెప్పాను, "నీ జాతకం బాగుంది. నువ్వేం చదివావు?" అప్పుడు అతను కంప్యూటర్ సైన్స్‌లో గొప్ప డిగ్రీ ఉందని ఏదో చెప్పాడు. మరైతే నువ్వు ఈ అమ్మాయి వెంట ఈ విధంగా చేస్తున్నావు. మంచిగా ఏదైనా పని చేస్తూ కుటుంబంతో ఉండి చక్కగా పెళ్లి చేసుకుని జీవించు. ఇది మంచిది కాదు. ఆమె జీవితాంతం ఆ పనే చేయాల్సిందే. ఆమెతో కలిసి ఉంటూ పెద్ద ఉద్యోగం చేద్దాం, పెద్ద వ్యాపారం చేద్దాం అనుకోవద్దు అని ఆ రోజు అతనితో చెప్పాను. ఇది అంతా జరిగి 2 ఏళ్లయింది. ఇప్పుడు ఆ అబ్బాయి మళ్ళీ వచ్చాడు. అతనికి జాతకం చూడ్డానికి. అప్పుడు అతడు నాకు గుర్తులేదు కానీ ఎక్కడో చూసినట్టు ఒక ఫీలింగ్. అప్పుడు ఆ రోజు రాసిచ్చిన ఈ విషయాలన్నీ కొన్ని పరిహారాలు రాసిచ్చాను. ఇప్పుడు ఇతను ఎందుకు వచ్చాడంటే, సినిమాలో ఒక చిన్న ఛాన్స్ వచ్చింది. అది క్లిక్ కావాలి. నేను హీరో కావాలి. అవన్నీ జరుగుతుందా అని అడగడానికి వచ్చాడు. ఇప్పుడు ఆ అమ్మాయితో ఇతనికి ఎలాంటి బంధం లేదని చెప్పాడు. కలవడం లేదు, రిలేషన్‌షిప్ లేదు, ఎనిమిటీ ఏం లేదు. మేం విడిపోయాం. ఆమె తన పని తాను చేసుకుంటోంది. నేను నా పని నేను చేసుకుంటున్నాను. ఇప్పుడు కుటుంబంతోనే ఉన్నాను. వచ్చిన డబ్బు ఇంట్లోనే ఇస్తున్నాను. చెన్నైలో నేనొక ఉద్యోగం చేస్తున్నాను. కానీ నాకు సినిమాలో ఛాన్స్ కావాలి.
దానికి నేనేం చెయ్యాలి అని అడగడానికి ఆ అబ్బాయి వచ్చాడు. ఇప్పుడు ఆ మ్యాటర్‌లో నేను వెళ్ళడం లేదు. ఇప్పుడు జాతకం ప్రకారం 10వ స్థానంలో శని ఉంటే ఉచ్చంగా ఉంటుంది. గతంలో ఒక వీడియోలో చెప్పినట్టుగా ఏ ఏ వృత్తులు చేయవచ్చో అని ఇక్కడ ఇది ప్రశ్న శాస్త్రం. ఇక్కడ అమ్మాయి 28 ఏళ్ల అమ్మాయి గురించి చెప్తున్నా, నువ్వు వ్యభిచారం చెయ్యాల్సిందే. అదే నీ యొక్క వృత్తి అని చెప్పాను. ఇదే జ్యోతిష్యం. ఇదే యాస్ట్రాలజీ. ఈ విధంగా ఉండాలి. ఇలా చెప్పాలంటే ఒకటి శాస్త్రం తెలిసి ఉండాలి. తర్వాత దైవత్వం ఉండాలి. ఆ యొక్క దైవత్వం లేకపోతే ఊరికే ఏదో చెప్తూ ఉండొచ్చు తప్ప అలా చెప్పే జ్యోతిషం వర్కౌట్ అవ్వదు. జగన్మాత మహాదేవి అనుగ్రహంతో మీకు సర్వకార్య సిద్ధి కలగాలని ఆశీర్వాదం చేస్తున్నాను. శ్రీ సూర్యమంగళం అద్వైత వేద విద్యాపీఠంలో తాంత్రిక పూజల్లో సిద్ధహస్తులైన ఎందరో ఆచార్యులు అమావాస్య, పౌర్ణమి రోజుల్లో ప్రత్యేక యాగాలు నిర్వహిస్తారు. ఈ యాగాల్లో పాల్గొనడం ద్వారా తల్లి శ్రీ బగళాముఖీదేవి అనుగ్రహం వల్ల సర్వదోషాలూ పోయి సకల సౌభాగ్యాలు మనకు కలుగుతాయి. శ్రీ సూర్యమంగళం అద్వైత వేద విద్యాపీఠం జ్యోతిష్యం, ప్రశ్నలు, వాస్తు, తాంత్రిక పూజలు మరియు వేదయాగాలు నిర్వహిస్తారు. సంప్రదించవలసిన నంబర్ 7305442299 7305442299. చెన్నై, కోయంబత్తూర్, బెంగళూరు, హైదరాబాద్, విజయవాడ, ఢిల్లీ, ముంబై, తిరునల్వేలి, టెక్సాస్.